నేను ఇప్పటికీ కోడెక్స్ను గ్రహించగలను. అది ఇంకా అక్కడే ఉంది. చివరకు, లెక్కలు మారిపోయాయి. నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎడ్డీ, ఈ ప్రపంచాన్ని మనం ఇప్పుడు రక్షిస్తాం. అది మనకు నచ్చినా, నచ్చకపోయినా. అతను మనల్ని సృష్టించాడు. కానీ మనం అతని ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. రాజు అని పిలవబడేవాడు మోకరిల్లతాడు. లేదా అతను మన గోళ్లతో చనిపోతాడు. మీరు మీ స్థానాన్ని మరచిపోయారా? సహజీవులు నా చీకటితో సృష్టించబడ్డాయి. నేను గనాల్, ఒక అబిస్, దేవుళ్ళ సంహారకుడను మరియు నేను దొంగిలించబడిన దానిని తిరిగి పొందడానికి వచ్చాను. నా సైన్యం, నా వారసత్వం చివరికి ఈ ప్రపంచమే. మనం అతనికి భయపడము. అతను మన జాతికి జన్మనిచ్చి ఉండవచ్చు. కానీ అతను మనల్ని నియంత్రించలేడు. మీరు మిమ్మల్ని స్వేచ్ఛగా భావిస్తున్నారా? నేను మిమ్మల్ని నా ఇష్టానికి మలచలేనని మీరు అనుకుంటున్నారా? మూర్ఖపు జీవి. నేను ఇలా చెబుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎడ్డీ. కానీ దీనిని ఆపడానికి ప్రపంచం మీపై, మనపై ఆశలు పెట్టుకుంటుంది. నా పాలనలో మీ నక్షత్రాల కాంతి మసకబారుతుంది. మానవులకు భయం మరియు అణచివేత మాత్రమే తెలుస్తుంది. ప్రతి తొలగింపు అవసరమని అనిపిస్తుంది మరియు నేను దానిని ఇష్టపడటం ప్రారంభించాను. అదే నన్ను ఎక్కువగా భయపెడుతుంది. మీ సిరల్లో మెలికలు తిరుగుతున్న ప్రతి చీకటి దారం, ఆకలి ప్రతి గుసగుస, అవి నావి. నేను మరొక అవకాశంను నమ్మి, నా పిడికిలి బిగించాను. కానీ ఈ సూట్ వల్ల, ప్రతి దెబ్బకు న్యాయం చేకూరుతుంది.